ఎండలు తీవ్రస్థాయిలో మండుతున్న దృష్ట్యా రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచి అన్ని రకాల కనీస సదుపాయాలు సౌకర్యాలు కల్పించాలని భారతీయ కిసాన్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పన్నాల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్యల నివారణ కొరకు శనివారం నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఎండా వానను ఖాతరు చేయకుండా రాత్రింబవళ్లు కష్టపడిన రైతు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి 100 బస్తాల తూకంలో ముట్టి బస్తాగా ఒక బ్యాగును పక్కకు వేసి రైతులను నష్టపరిచే పద్ధతిని నివారించాలని డిమాండ్ చేశారు. వరి కోతలు ప్రారంభమయ్యాయని వాటికి తగ్గట్టుగా అవసరాలు వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ సందర్భంగా కోరారు. గన్ని బ్యాగులు కొనుగోలు చేసిన వెంటనే లోడ్ చేయడానికి లారీలను అకాల వర్షాలకు నష్టపోకుండా డార్ఫిన్లు అందుబాటులో ఉంచాలని కోరారు. భారతీయ కిసాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు పోకాల యాదగిరి మాట్లాడుతూ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రైతులు హమాలీలు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో కనీస సదుపాయాలు సౌకర్యాలు కల్పించాలని కోరారు. హమాలీలకు అంతటా ఒకే విధానం ఉండే విధంగా చూడాలని కోరారు. జిల్లా కార్యదర్శి కాటం ఐలేష్ కుమార్ మాట్లాడుతూ రైతులు ధాన్యం అమ్ముకునే క్రమంలో దళారీల బారిన పడకుండా చూడాలని, ధాన్యం మార్చరైజ్ విధానంలో లైసెన్సులు లేని లోపాలతో కూడుకున్న పద్ధతులతో అవకతవకలు కలిగిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా 40 కిలోల తూకం వేయాల్సిన చోట అదనంగా 43కు పైగా తూకం వేస్తూ రైతుని నష్టపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచ వీరారెడ్డి, దంతూరి కుమారస్వామి, తునికి నరేందర్, పిట్టల జయరాములు, వంగేటి అంజిరెడ్డి, బీళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరోజు భువనగిరి జిల్లా కలెక్టర్ గారిని కలవడం కోసం భువనగిరి జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ కార్యవర్గము రైతులతో సహా వెళ్లటకు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఎండనక వాననక కష్టపడుతూ జీవిస్తున్నటువంటి రైతు అనేక విధాల నష్టపోతా ఉన్నాడు. ప్రభుత్వం వారికి తగినటువంటి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా వారిని కోరుతా ఉన్నాం. భారతీయ కిసాన్ సంఘ్ రైతు పక్షంలో పార్టీలకు సంబంధం లేకుండా, పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే స్లోగన్ కింద మేము పనిచేస్తూ తొందరలోనే వరి కోతలు ప్రారంభమైనాయి. కొనుగోలు కేంద్రాలకి విత్తనాలు వడ్లు రావడం జరుగుతూ ఉన్నది. ఆ వడ్లు వస్తున్న సందర్భంలో కలెక్టర్ గారికి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసి అవసరమున్న చోట 2 చోట్లైనా సరే కొనుగోలు కేంద్రాలు చేసి రైతులను ఎండ బారి నుండి రక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలలో తగినటువంటి సౌకర్యాలు, కనీస సౌకర్యాలు కల్పించవలసిందిగా భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. అక్కడ మంచినీరు కానివ్వండి, మహిళలు చాలా మంది పనిచేస్తా ఉన్నారు కేంద్రాలలో. ఆ మహిళలకు తగినటువంటి వాష్రూమ్లు, తర్వాత కొంచెం నీడ ఉండే విధంగా, రైతులకు మరి అకాల వర్షాల వల్ల వడ్లు తడవడం, ఎన్నోసార్లు కొట్టుకపోవడం కూడా మనం చూశాం. కాబట్టి అక్కడి రైతులకు ఎవరికైతే ఉంటుందో వారికి టార్పాలిన్స్ అందించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రమంతా హమాలీలు పనిచేస్తా ఉన్నారు. వారు కూడా ఎండనక వాననక వాళ్ళు కూడా పనిచేస్తా ఉన్నారు. ఆ సోదరులకందరూ కూడా అన్ని కేంద్రాలలో ఒకే విధమైనటువంటి వాళ్ళ హమాలీ ఉండే విధంగా ప్రభుత్వం వారికి సూచనలు చేయవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం. అధికారులను కూడా కలెక్టర్ గారు ఆదేశించి వెంటనే గన్ని బ్యాగులు కానివ్వండి, లారీలు కానివ్వండి వెంటనే పంపించవలసిందిగా కూడా వారికి లోడ్ చేసుకోవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం. ఒక రైతు యొక్క తూకం కాగానే కొన్ని చోట్ల 100 బస్తాలకు ఒక బస్తా పక్కకు వేసి ముట్టి రూపంలో తీసుకుంటా ఉన్నారు. అది ఎక్కడ కూడా జరగకుండా మరి నివారించవలసిందిగా కోరుతా ఉన్నాం. పోయినసారి ఇబ్రాహింపూర్ లో మరి ఈ సంఘటన జరిగింది. నేను భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడిని. మేము రైతుల సమస్యల గురించి, రైతుల సమస్యలు తెలుపడం గురించి కలెక్టర్ గారిని కలవడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాము. ప్రతి కళ్ళంలా పోయినా కానీ రైతులకు సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళకు నీళ్లు కూడా ఎక్కడ పెడతలేరు, కనీసం నీడలు కూడా ఉండలేదు. వాళ్ళకు నీడ ఉండడం లేదు, నీళ్లు పెట్టడం లేదు. తర్వాత
కళ్ళాలలో కూడా వాళ్ళు హమాలీలకు ఇచ్చే పైసలు మా నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ తీసుకునేది తీసుకోగా కూడా ఇంకా ఎక్కువగా ఒడ్లు తీసుకొని పక్కకు పోసుకుంటారు. అది రైతులకు ఒక్కొక్క దరిదాపు 2 కిలోలు 3 కిలోలు 10 కిలోలు బస్తా కూడా తీసుకునే ఊళ్ళు ఉన్నాయి. అయితే అటువంటి జరగకుండా కలెక్టర్ గారిని మేము కోరడం ఏమైందంటే ఇది జరగకుండా ఉండాలి, రైతులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ రోజు మేము కలెక్టర్ గారి నిలవలికి వచ్చినాం. భువనగిరి అనే ఒకటే సెంటర్ ఉంది, అది బసవపురంలో పెట్టిండ్రు కొనుగోలు సెంటర్. అది మాకు అందుబాటులో లేదు, మాకు ఇంకో సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని మేము కలెక్టర్ గారికి దాన్ని కూడా వేరే రూపకంగా లెటర్ కూడా రాసినాము. అది వారికి ఇచ్చుటకు మేము వచ్చినాము. మేమందరం కలెక్టర్ గారు కలిసి మా యొక్క మేము ఇచ్చుటకు వెళ్ళిపోతున్నాము. పేరు కాటా మైలేష్ కుమార్. నేను యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. భారతీయ కిసాన్ సంఘ్ యొక్క పనిని చూస్తూ ఉన్నాను. ఈ రోజున రైతులందరూ కూడా ఒడ్లు పంటకు చేతికొచ్చింది, పంటలు పోస్తున్నారు, అవన్నీ కూడా కళ్ళాల్లో పోస్తున్నారు. కొంతమంది ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం చేయడం వల్ల కొంతమంది దళారులకు అమ్ముకుంటున్నారు తక్కువ రేటుకి. అట్లా దళారుల బారిన పడకుండా ఉండడం కోసం ఈ రోజున మేము కలెక్టర్ గారిని కలిసి రైతుల పక్షాన రైతుల యొక్క సమస్యలను విన్నవించడం కోసము ఇక్కడికి రావడం జరిగింది. రైతుల యొక్క సమస్యలు ముఖ్యంగా వాళ్ళు ఎర్రటెండల ఒడ్లు ఎండబోస్తారు, దానికి ధాన్యం మ్యాచర్ రావడం కోసము వాళ్ళు అధికారులు వచ్చి మ్యాచర్ వచ్చే స్థాయి ఉన్నా కూడా ఇది రాలేదంటారు. అక్కడ ఏది కూడా ఆ మ్యాచర్ మిషన్లకు వాళ్ళకు అవి ఉండదు, లైసెన్స్ ఉండదు, వాళ్ళ కాంటలకు లైసెన్స్ ఉండదు. అవన్నీ కూడా తీసుకొస్తారు, అక్కడ పెట్టి ఆ రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒక రైతుకు ఒక 40 కిలోల బస్తా జోకేటప్పుడు 40 కిలోల మీద 600 గ్రాములు, ఒక బస్తా బరువు 600 గ్రాములు ఉంటుంది. 600 గ్రాముల బస్తా బరువుతో పాటు ఒక 40 కిలోల ధాన్యం బరువు అక్కడ ఉండాలి. కానీ వీళ్ళు కావాలని 41 కిలో 42 కిలోలు ఇట్లా ఎక్కువ జోకుతా ఉన్నారు. దాని వలన ఒక క్వింటాల్కు ఒక 3 కిలోల నుంచి 5 కిలోలు రైతు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని కలెక్టరేట్ దగ్గర తీసుకెళ్లి సివిల్ సప్లై వాళ్లను ఆదేశించవలసిందిగా వారిని కోరడం కోసం